వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. జమ్మూ వర్సిటీ ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. దేనికో తెలుసా? జమ్మూ యూనివర్సిటీలో పీజీ పొలిటికల్ సైన్స్ సిలబస్లో పాకిస్తాన్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా పాఠ్యాంశాన్ని చేర్చారట. భారతదేశంలోని జమ్మూ యూనివర్సిటీలో పాకిస్తాన్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా పాఠ్యం పెట్టారు. ఎంత దౌర్భాగ్యం! జమ్మూ యూనివర్సిటీ ఎంత దారుణానికి ఒడిగడుతుంది. ఈ దేశాన్ని ఎప్పుడు ముక్కలు ముక్కలు చేద్దామా, ఈ దేశంలో ఎప్పుడు విధ్వంసం సృష్టిస్తామా అని చూసే వాళ్ళని గురించి పాఠ్య పుస్తకాల్లో చేర్చారు అనంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నట్టు? ఈ విషయంలో ఏబీవీపీకి నా పూర్తి మద్దతు. వాళ్ళు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు చేయాలి. మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించిన చాప్టర్ని వెంటనే తొలగించండి, లేకుంటే ఊరుకునేది లేదు, ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్తున్నారు. జమ్మూ విశ్వవిద్యాలయంలోని రాజనీతి శాస్త్ర విభాగం 2026-28 విద్యా సంవత్సరానికి గాను విడుదల చేసిన సిలబస్లో ఆధునిక భారత రాజకీయ ఆలోచన అనే శీర్షిక కింద సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నాలతో సహా కొంతమంది వ్యక్తులను మైనారిటీ వర్గాల ప్రతినిధులుగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు వర్గాల ప్రతినిధా మహమ్మద్ అలీ జిన్నా, లేకపోతే మతోన్మాద, మత విద్వేషాలను రెచ్చగొట్టేవాడా, ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, చిచ్చు పెట్టాలి అని చూసేటోడా? అంటే ఆ మాత్రం జ్ఞానం లేకుండానే జమ్మూ యూనివర్సిటీలో పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారా? దేశ విభజనలో పాత్ర పోషించిండు, ద్విజాది సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. వీరి గురించి బోధించడం ఆందోళన కలిగిస్తుంది అని ఏబీవీపీ నాయకులు తెలిపారు. పాఠ్య ప్రణాళికలో మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలంటే దేశ విభజనతో సంబంధం ఉన్నవారిని కాకుండా మైనారిటీల కోసం వ్యక్తులను చేర్చాలని, వారినే చేర్చితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. అంతేగాని దేశ విభజనకు కారణమైన వారి గురించి చదవాల్సిన అవసరం లేదన్నారు. పాఠ్యాంశాన్ని తక్షణమే తొలగించకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి బల్జిత్ సింగ్ మాన్ స్పందించారు. జిన్నా మరియు ఇతర మేధావులను చేర్చడం పూర్తిగా విద్యాపరమైనదేనని, ఇది దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్న పాఠ్య పుస్తకాలకు, పాఠ్య ప్రణాళికలకు, అలాగే యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే ఉందని తెలిపారు. ఎలా ఉంటుంది సార్, ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, విభజన చేయాలి అనుకునే వ్యక్తికి ఈ దేశంతో ఏం సంబంధం? దేశం మొత్తం దాన్ని ఎలా చేస్తుంది? ఇంకా ఎంతకాలం మాకు ఇలా జిన్నాల గురించి, టిప్పు సుల్తాన్ల గురించి, అక్బర్ల గురించి, ఔరంగజేబుల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, నాయకులుగా చూపిస్తూ ఉంటారు. అది తప్పు అనిపించట్లేదా? మీరు చదువుకున్న మేధావులే కదా. విశ్వవిద్యాలయాలు ఏ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నాయి? ప్రోత్సహించకూడనివి, విమర్శనాత్మకకు వీలు కల్పించేందుకు భిన్నమైన దృక్కోణాలను విద్యార్థులకు అందిస్తున్నారు. మంచి చెడులను అంచనా వేసి ఏది సరైనదో ఏది తప్పో విచక్షణ కలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ ఉద్దేశం. అయితే ఇలాంటి పాఠ్య పుస్తకాలను పెడతారా? ఈ విషయంలో ఏబీవీపీకి ఖచ్చితంగా ఆర్ వాయిస్ ప్రేక్షకులు మద్దతుగా ఉండాలి. వాళ్ళు చెప్పేది నిజం. జిన్నాలు, టిప్పు సుల్తాన్లు, అక్బర్లు, ఔరంగజేబులు, బాబర్లు, ఇక జాలు చదివింది. ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణి రుద్రమాదేవి, అహల్యాబాయి హోల్కర్, ఇలాంటి వాళ్ళ పుస్తకాలను మేము చదవడానికి సిద్ధంగా ఉన్నాం. స్వామి వివేకానంద, అలాంటి వాటిని పెట్టండి పాఠ్య పుస్తకాలలో. అంతేగాని దేశద్రోహుల ఫోటోలు పెడతాం, దేశద్రోహుల గురించి గొప్పగా రాస్తాం, నాయకులుగా కీర్తిస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇక చాలు. విద్యార్థుల మెదళ్లను సెక్యులరిజం ముసుగులో సుడో సెక్యులర్లుగా మార్చి అసలైన దేశ ప్రేమ నుంచి దూరం చేసింది. ఇక చాలు. ఇకనైనా దీనికి అంతం పడాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.